యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? ఆయన చేసిన పాపం ఏంటో తెలుసా? ఆయన పరిసయ్యులు, సద్దుకయ్యులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు ప్రజలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన పైన ద్వేషాన్ని, కోపాన్ని, పగను పెంచుకున్నారు. కారణం ఏంటిదనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన నడుస్తూ ఉండగా, ఆయన కూర్చొని ఉండగా ప్రజలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. కారణం ఏంటిదనంటే ఆయన చేసినటువంటి కార్యాలు, క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, చనిపోయిన వారిని సైతము మరలా జీవింపచేసినటువంటి కార్యాలు, అద్భుతాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఆయన అనేకులను స్వస్థపరిచి, బాగుపరిచి, వారిని చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఇవే ఆయన చేసిన దుర్మార్గపు కార్యాలు, క్రియలు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి కోపం వచ్చింది. మమ్మల్ని కాక ఆయన్ని వెంబడిస్తున్నారని, మమ్మల్ని కాదని, మాకు రావాల్సిన గౌరవం, మర్యాద, పెద్దరికం అంతా పోతుందని కేవలం ఇది ఒక్కటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన, దురాలోచన, దుష్ట తలంపు. ప్రేమ దేవుని బిడ్డ,